ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. అండ్ దో షల్ నాట్ గో aside from any of the words which I command thee this day to the right hand or to the left, to go after other gods to serve them. నీ దేవుడైన యెహోవా నిన్ను తలగా ఎప్పుడు నియమిస్తాడు? ఎప్పుడు నిన్ను అందరికంటే పైవాడవుగా ఉంచుతారు అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటేనే. ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నాకు దేవుడు ఏమీ చేయటం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఏమాత్రం అనుకొనవద్దు. ఆయన ప్రతి క్షణం అనుక్షణం నిన్ను చూచుచున్న దేవుడు. నీవు ఎవరికైనా మరుగై ఉండగలవేమో కానీ దేవునికి మరుగై ఒక్క క్షణం కూడా ఉండలేవు. అనుక్షణం నిన్ను చూస్తూ నీ తలంపులు ఎరిగినవాడు. నీ చేతలు నీ మాటలు అన్నీ ఆయనకు తెలుసు. 139వ కీర్తనలో దావీదు గారు అంటారు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. ఆకాశమునకెక్కినను అక్కడ నీవు ఉన్నావు, పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. అవునండి, ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. యోనాను నీనివే పట్టణంనకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన తర్షీషుకు పోయే ఓడ ఎక్కి ఓడ అడుగు భాగంనకు వెళ్ళి నిద్రపోయాడు. నన్ను ఎవరు చూడలేదు అని అనుకున్నాడు. కానీ మనుషులు నిన్ను చూడకపోవచ్చు, నీవు ఎక్కడ ఉన్నావు, ఏమి చేస్తున్నావో ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవునికి సమస్తము నీ ఎడల తేట తెల్లగా తెలియను. కనుక ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నిన్ను ఎన్నడును తోకగాను క్రిందివాడవుగాను చేయడు. నిన్ను తలగా ఉంచేవాడు, నిన్ను పైవాడవుగా ఉంచేవాడు నా దేవుడు మాత్రమే. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ఫలించాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తారో వారిని నీవు తలగా ఉంచుతానన్న దేవుడవు, వారిని పైవారవుగా ఉంచుతానన్న దేవుడవు. నాయన అట్టి ఆశీర్వాదాలు మేము అందరూ పొందుకునేలాగా సహాయం చేయండి. నీ అందు నిలకడ కలిగి స్థిరత్వంగా జీవించే భాగ్యమని మాకు దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నాయనా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో, ఉద్యోగలేమితో నాయన అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు అక్కరతలు తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.